హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, మనం ఇవాళ ఆల్మాస్గూడలో ఉన్నాము. ఆల్మాస్గూడలో ఒకటి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీని అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ప్రాపర్టీ చూస్తారు కదండి, ఇదే అండి. ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి సార్ అన్నమాట. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ ప్రాపర్టీ అసలు ఏ కాలనీలో ఉంది, ఒకసారి నాకు లొకేషన్ చెప్పగలుగుతారా? ఈ ఆల్మాస్గూడ టెలికాం రోడ్ నెంబర్ 4, టెలికాం కాలనీ రోడ్ నెంబర్ 4. ఓకే, ఆల్మాస్గూడ. ఇది వచ్చేసి ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది సార్? బడంగపేట మున్సిపాలిటీ. బడంగపేట మున్సిపాలిటీ కిందకి వస్తారట ఫ్రెండ్. సార్, ఇది అసలు ఎన్ని యార్డ్స్ ఉంది? అసలు యార్డ్స్ ఎన్ని యార్డ్స్ ఏంటి? 133 యార్డ్స్. సార్, ఈ రోడ్ ఎంత ఫీట్ సార్? 25 ఫీట్ రోడ్ సార్. 25 ఫీట్ ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ప్రాపర్టీ. ఒకసారి మంచిగా లేటెస్ట్గా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. ఒకసారి ప్రాపర్టీ లోపలికి వెళ్ళి కూడా మనం ఒకసారి చూద్దాము. డైరెక్ట్ ఓనర్ అన్నమాట. మనకు మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఫస్ట్ మనం ఎంటర్ అయ్యే ముందు గేట్ ర్యాంప్ కూడా మంచిగా లేటెస్ట్గా తీసుకోవడం జరిగింది. ఫస్ట్ మనం ఎంటర్ గానే పార్కింగ్ అండి. పార్కింగ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 3 కార్స్ పడతాయి. కింద కూడా మన కంప్లీట్ గ్రానైట్ తీసుకోవడం జరిగింది. ఇది అంటే ఇక లాస్ట్లో ఉందన్నమాట. ఇంకొక 1 వీక్ 10 డేస్లో వర్క్ కూడా కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ సింగిల్ కోట్ పెయింటింగ్ అయిపోయింది, ప్లస్ ఒక ట్యాప్స్ను ప్లస్ డోర్స్ ఫిట్ చేస్తే వర్క్ అంతా అయిపోయినట్టే. సార్ ఇప్పుడు అదే పని మీద ఉన్నాడు. ఒకసారి అసలు ప్రాపర్టీ ఏంటి, దాని డీటెయిల్స్ అన్ని కూడా మనం లోపలికి వెళ్తూ చూసుకుందాము. ఫస్ట్ ఇది పార్కింగ్ కదా సార్? పార్కింగ్. ఓకే, పార్కింగ్లో మనకి ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ ఎలా ఇస్తున్నారు సార్ దీనికి? వాటర్ ఫెసిలిటీ అంటే మనకు బోర్ ఉందా? బాగుంది సార్. బోర్ ఉంది. ఓకే, బోర్ ఉంది. మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాలో కనెక్షన్ ఇచ్చాము. ఉంది, కనెక్షన్ కూడా ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే పెట్టేసుకోవడం అంతే. ఓకే, చూస్తున్న ఫేస్ మనకి ఇక్కడ బోర్ కూడా ఉంది. సంపు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ కూడా ఈ మున్సిపల్ వాటర్ కూడా ఈ ఏరియాకు ఉందన్నమాట. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకుంటే మీకు అది కనెక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు సింగిల్ బిహెచ్కే ఇచ్చినారండి. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బిహెచ్కే అన్నమాట. ఇదేంటంటే రెంటర్స్ కోసం అని చెప్పేసి ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఎంటర్ కాగానే ఇది వచ్చేసి హాల్లో కంప్లీట్ కింద మొత్తం మార్బుల్స్ తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, కంప్లీట్ మార్బుల్స్. ఇంక ఇది ఏంటంటే ఇప్పుడే ఫైనల్ వర్క్లో ఉంది. సార్ ఇంకేంటంటే చిన్న చిన్న వర్క్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు అంతా సింగిల్ కోట్ అయింది పెయింట్ కూడా. మనకు ఇంకా డబుల్ కోట్ కూడా ఇప్పుడు అదే పని మీద చేయించడం జరుగుతుంది. ఇది హాల్లో నుంచి మనం ముందుకు వెళ్తే ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇచ్చినారండి. ఇది రెంటర్ పర్పస్ అయితే డిజైన్ చేయడం జరిగింది. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి నెక్స్ట్ వాష్రూమ్ నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అన్నమాట. బెడ్రూమ్ కూడా మనకు షెల్ఫ్స్ కానీ పైన ఫాల్ సీలింగ్ కానీ ప్లస్ మనకు విండోస్ కూడా చూస్తున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా 4x4 విండోస్ కూడా తీసుకోవడం జరిగింది. వుడ్ విండోస్ తీసుకున్నారు అన్నమాట. మంచి అంటే ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది ప్రాపర్టీ. చుట్టూ ప్రాపర్టీసే ఉన్నాయండి మనకు. ఇది రెడీ టు ఆక్యుపై అన్నమాట. సార్ ఏంటంటే రెగ్యులర్ కన్స్ట్రక్షన్ చేస్తుంటాడు. ఈ పక్కకి ఇంకో కన్స్ట్రక్షన్ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక కన్స్ట్రక్షన్ అన్నమాట. మనం నెక్స్ట్ కిచెన్కి వెళ్దాం. కిచెన్లో చూస్తే ఎల్ షేప్ కిచెన్ ఉందండి. దీన్ని కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చుట్టూ షెల్ఫ్స్ కానీ వెంటిలేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. మనము కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అన్నమాట. ఇది రెంటర్ పర్పస్ తీసుకోవడం జరిగింది. మనకి కిచెన్ నుంచి బయటకు వస్తే మనకు ఒకటి చిన్న వాష్రూమ్ కూడా ఆ సైడ్కి తీసుకోవడం జరిగింది. ప్లస్ వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఇక్కడ మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చాలా స్పేషియస్గా ఉందండి. ఇది ఏంటంటే బిల్డింగ్. సార్, దీని డైమెన్షన్స్ ఏంటి సార్? 30-40 కాబట్టి ఇంత స్పేషియస్గా వచ్చింది. ఏదో 150 యార్డ్స్ లా ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి 133 యార్డ్స్ అన్నమాట. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా. ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా ఓనర్ కోసం డిజైన్ చేసిన సార్. ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి చూద్దాము. సార్ రండి సార్. స్పేస్ అంటే మన స్టెప్స్ ఎక్కుతున్నాము. స్టెప్స్ కూడా మంచి స్పేసియస్ ఇవ్వడం జరిగింది. ఇదంతా గ్రానైటే అండి. ఎక్కడ టైల్స్ అలా యూజ్ చేయలేదు సార్ వాళ్ళు. కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారు. గ్రిల్స్ ఒకటి పెండింగ్ ఉంది. ఈ గ్రిల్స్ కూడా పెట్టించేస్తారు ఒక 1 వీక్ 10 డేస్లో. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సింహద్వారం అన్నమాట. మెయిన్ ఎంట్రన్స్ ఇది. సార్, ఇది ఫేసింగ్ ఏంటి సార్? ఇది ఈస్ట్ ఫేస్. ఓకే, ఇది ఈస్ట్ ఫేస్ అండి. మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఇది బాల్కనీ ఇచ్చినారు. బాల్కనీ కూడా మంచిగా స్పేషియస్ ఇవ్వడం జరిగింది. ప్లస్ పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ కూడా ఉందండి. ప్లస్ బాల్కనీ పక్కకే మనకు సరే ఎన్ని ఫీట్స్ గల్లీ సార్? ఇది వచ్చేసి 3 ఫీట్ మన గల్లీ కూడా ఇచ్చినారు. అంటే మనకు నడవడానికి ప్లస్ యాజ్ వెల్ యాజ్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇలా కూడా ఇచ్చినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవెన్ గల్లీ అని చూడకుండా ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. బాల్కనీలో కూడా సేమ్ ఫాల్ సీలింగ్ ఇచ్చినారు. ప్లస్ సింహద్వారం పక్కకి ఏంటంటే టైల్స్ కూడా తీసుకోవడం జరిగింది. డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేకే యూజ్ చేస్తున్నారు. అవి కూడా మంచి డిజైన్స్తో వస్తున్నాయంట. జస్ట్ అంటే పెయింటింగ్స్ అంతా అయిపోయిన డోర్స్ ఫిట్ చేపిస్తారంట. మనం ఫస్ట్ ఒకసారి లోపలికి ఎంటర్ అవుదాం.
ఎంటర్ అవుతుంది అంత హాల్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే ఎల్ షేప్ హాల్ అన్నమాట. ఇది చాలా స్పేషియస్గా ఉంది, కంప్లీట్ వైట్గా ఉంది. చూస్తున్నారు కదా మనకి ఏంటంటే టీవీ యూనిట్ చూడండి ఒక్కసారి. టీవీ యూనిట్స్ మనకు వుడ్ వర్క్ కూడా అవసరం లేనంత మంచిగా డిజైన్ చేసినారు. చుట్టూ షెల్ఫ్స్ ఇచ్చినారు, మంచిగా ఉందండి, చాలా పెద్దగా ఉంది. జస్ట్ ఇక్కడ మనం ఎల్ కార్నర్ ఒక సోఫా వేసుకొని మంచి ఒక 6-7 మెంబర్స్ కూడా కూర్చొని చూడొచ్చు అన్నమాట. సరే పైన తీసుకుంటే పైన మనకు చూస్తున్నారు కదా ఎంత మంచి డిజైన్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి లైటింగ్ కూడా అంతా అయిపోయిందండి. జస్ట్ మనకు వుడ్ వర్క్ ఒకటి ప్లస్ ఒక కోట్ కూడా పెండింగ్ ఉంది, అది కూడా ఇప్పుడు చేసేస్తారు. మనకు హాల్ తర్వాత మనం నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి డైనింగ్ అన్నమాట. ఇది డైనింగ్ హాల్. దీని పక్కకే మనకు కిచెన్ కూడా తీసుకున్నారు, ఎల్ షేప్ కిచెన్, ఓపెన్ కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారు కదా. కిచెన్ కూడా కిచెన్ ఫ్లోర్ వచ్చేసి అది కూడా గ్రానైట్ తీసుకున్నారు. వుడ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. మనకు దీంట్లో కూడా ఒక విండో తీసుకోవడం జరిగింది, ఎందుకంటే కిచెన్లో విండో నీడ్ కాబట్టి కిచెన్లో కూడా ఒక విండో తీసుకున్నారు. ప్లస్ ఇక్కడికి వచ్చినట్టే దాని పక్కకే మనకు పూజా గది కూడా ఇచ్చినారు. పూజా గదిలో కూడా కంప్లీట్ గ్రానైట్ టైల్స్ విత్ డోర్ అన్నీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది 100% వాస్తు ఫ్రెండ్స్, 100% వాస్తుతో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా నుంచి పక్కకు తీసుకుంటే మనకి ఇక్కడ కూడా ఏంటంటే ఒక వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా చూస్తున్నారు కదా, ఇది కూడా వాష్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. ప్లస్ మన వెంటిలేషన్ ప్రాబ్లం కూడా ఇక్కడ ఏంటంటే మంచి ఒకటి విండో లాగా తీసుకోవడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది. మనకి ఇక్కడ విండోస్ తీసుకుంటామంటే చూస్తున్నారు కదా యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి, చాలా మంచి విండోస్ అన్నమాట. విండోస్ కూడా లేటెస్ట్గా తీసుకున్నారు. మనం రెంటర్స్ కాదు కాబట్టి ఓనర్స్ ఉంటారు కాబట్టి పైన ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ కూడా ఒక విండో తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ రైట్ 2 విండోస్ తీసుకున్నారు. మన హాల్ నుంచి వెళ్తే ఇక్కడ మనకు ఒకటి స్ట్రేట్గా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నారు. ఒకసారి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా చాలా బాగుందండి. ఈవెన్ ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఏంటంటే క్లోత్స్ పెట్టుకోవడానికి ప్లస్ కబోర్డ్స్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చినారు. ఇన్ కేస్ మనకి ఏంటంటే ఒక బీరువా ఉంటే బీరువా కూడా దీంట్లో సెట్ చేసుకోవడానికి ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, జస్ట్ మన దీంట్లో కబోర్డ్స్ చేయించుకోవచ్చు, లేకపోతే రెడీ టు వాక్ ఇలా కూడా ఉండొచ్చు. ప్లస్ విండో కూడా చూసిన యూపీవీఎస్ విండో 4x4 లెంత్ తీసుకున్నారు, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఒక్కసారి మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇది రోడ్ అండి, మనకు 25 ఫీట్ రోడ్ అన్నమాట. మన చుట్టూ చూస్తే కూడా మంచి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మ్యాక్స్ గవర్నమెంట్ జాబర్స్ అండి. ఇది ఏంటంటే టెలికాం కాలనీ అన్నమాట. మ్యాక్స్ గవర్నమెంట్ జాబర్స్ అలా ఉన్నాయి, అందుకని ఏరియా కూడా చాలా హైఫైగా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో కూడా ఒకటి ఏంటంటే బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా కంప్లీట్ టైల్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. ఏంటంటే ఇది కంప్లీట్ ప్లాన్డ్ అనమాట. దీనికి ఏదో పర్మిషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం దీంట్లోంచి వస్తే నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా స్పేషియస్గా ఉంది. కింద మొత్తం మార్బులే తీసుకున్నారు. దీంట్లో కూడా ఒక విండో తీసుకున్నారు, మంచి చూస్తున్నారు. 4x4 విండో తీసుకున్నారు. పైన వచ్చేసి మనకు ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగా చేసినారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేసరికి ఇక్కడ కాంప్రమైజ్ చాలా బాగా తీసుకున్నారు. మన చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటికి రావచ్చండి. బయటకు వస్తే ఇక్కడ ఒక బాల్కనీ తీసుకున్నారు, అంటే ఒక 2-3 చైర్స్ వేసుకొని ప్రశాంతంగా ఉండేటట్టు ఒక బాల్కనీ తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఇది మనకు రోడ్డు కనిపించేస్తుందండి, ఎంత బాగుంది చూస్తున్నారా. కాలనీలో మనకు చాలా ఏంటంటే సిటీలో కంప్లీట్ పొల్యూషన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఈ ఏరియా చూస్తే కంప్లీట్ బర్డ్స్ సౌండ్తోని చాలా మంచిగా అనిపిస్తుందండి. అంటే పొల్యూషన్ లేకుండా నీట్గా ఉంది, కాలనీ మొత్తం ప్రశాంతంగా ఉందన్నమాట. ఒకసారి మనం ఇప్పుడు ఇది చూసినాం కదా, మనకి ఏంటంటే ఒకటి బయటకు వచ్చేది కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. కామన్ బాత్రూమ్ కూడా మంచి చిన్నగా ఏం తీసుకున్నారు, పెద్దనే తీసుకున్నారు. దీంట్లో టైల్స్ ఎవ్రీథింగ్ అంతా రెడీ టు వాక్ పై ప్రాపర్టీ అండి. జస్ట్ ఒక 10 to 15 డేస్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ వచ్చేసి మనది స్క్రీన్ మీద నెంబర్ డిస్ప్లే చేస్తాను. సార్ని మీరు డైరెక్ట్ కన్సల్ట్ కావచ్చు, మధ్యలో మీడియేటర్స్ కానీ అలా ఎవ్వరు లేరండి, సారే ఓనర్. సార్ని మీరు కన్సల్ట్ అయ్యి సార్ ఇది ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 1,20,00,000 1,20,00,000 అని చెప్తున్నారు సార్. కాకపోతే స్లైస్ నెగోషియబుల్ అంట. సార్ ఏంటంటే డైరెక్ట్ వచ్చి లొకేషన్ ఇవన్నీ షేర్ చేస్తారు. మీరు వచ్చి ప్రాపర్టీని చూడండి, చూసి మీకు నచ్చింది అనుకోండి సార్ని డైరెక్ట్ కన్సల్ట్ కాండి. సార్ స్లైస్ నెగోషియబుల్ కూడా అంటున్నాడు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మనం ఇంకా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాం. మీకు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ నచ్చినట్టుగా ఒకసారి విజిట్ చేయండి. ప్లస్ మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారని మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో కాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.